ఈరోజు విద్యా దృక్పథాలలోని భారతదేశ విద్యా చరిత్రకు సంబంధించినటువంటి రెండవ చాప్టర్గా మనం చూస్తే వైదిక విద్యా విధానం. వైదిక విద్యా విధానం దీనినే మనము వేదకాలము నాటి విద్యా విధానం అని కూడా పిలుస్తారు. వేదకాలము నాటి విద్యా విధానం అని కూడా పిలుస్తారు. భారతదేశానికి ఆర్యుల యొక్క రాక క్రీస్తు పూర్వం 18వ శతాబ్దం సంబంధించినటువంటి మనకి ఆధారాల ఆధారంగా ఆర్యులు ప్రారంభంలో సప్త సింధు ప్రాంతంలో నివసించేటువంటి వారు. అయితే వారి యొక్క ప్రధానమైనటువంటి వృత్తిగా మనం చూస్తే వ్యవసాయం. సో వ్యవసాయ ఆధారిత జీవన విధానం కాబట్టి సప్త సింధు ప్రాంతంలో వాళ్ళు నివసించారు. ఆ తర్వాత వారి యొక్క నివాస యోగ్యాన్ని గంగా సింధు మైదానానికి తరలినట్టుగా మనకి చరిత్ర ఆధారాలని ఎలా అవగాహన చేసుకోవచ్చు అంటే మనము షోడశజన పదాలను ఆధారంగా చేసుకొని షోడశజన పదాల ఆధారంగా వీటి ఆధారంగా వాళ్ళు గంగా సింధు మైదాన ప్రాంతానికి వారి యొక్క స్థావరాల్ని విస్తరించినట్లుగా మనం చూడవచ్చు. అయితే ఈ వైదిక విద్యా విధానానికి ఆర్యుల యొక్క జీవన విధానానికి సంబంధం ఏమిటయ్యా అంటే ఆర్యుల కాలంలో మాత్రమే వేదాలు రచించబడ్డాయి. కావున దీనిని వేద కాలము నాటి విద్యా విధానంగా కూడా మనము పిలుస్తూ ఉన్నాము. వైదిక విద్యా విధానంలో సమాజాన్ని 4 చతుర్వర్ణ వ్యవస్థగా ఉండేది. వైదిక విద్యా విధానంలో ఆనాటి సమాజము 4 వర్ణాలుగా విభజించబడింది. ఆ 4 వర్ణాలు 1 బ్రాహ్మణులు, 2 క్షత్రియులు, 3 వైశ్యులు, 4 శూద్రులు. సో ఇక్కడ మనకు ఒక ప్రశ్న అడగవచ్చు, వేదకాలము నాటి సమాజము ఎన్ని వర్ణాలుగా విభజించబడినది? 4 వర్ణాలుగా విభజించబడినది. మనుధర్మశాస్త్ర ప్రకారము ఆనాటి సమాజములోని ఈ 4 వర్ణాల ప్రజల యొక్క పుట్టుక గురించినటువంటి ఆధారాలుగా మనం చూస్తే బ్రాహ్మణుల యొక్క పుట్టుకు ఆధారమైనటువంటి శరీర అవయం తలగాను, క్షత్రియుల యొక్క పుట్టుక ఆధారము భుజాలు, గుండెగా మనం చెప్పవచ్చు, వైశ్యులు తొడలు, అదే మనం శూద్రులుగా చూసినట్లయితే పుట్టుక ఆధారాలు పాదాలుగా మనకి చెప్తా ఉన్నారు. ఒకవేళ మనకి ఇక్కడ బిట్టు వేదకాలము నాటి సమాజము ఎన్ని వర్ణాలుగా విభజించబడినది? 4 వర్ణాలుగా విభజించబడింది. ఏమిటా వర్ణాలు? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. వారి యొక్క పుట్టుకు ఆధారమైనటువంటి శరీర అవయవాలని మనుధర్మశాస్త్రం ఆధారంగా వారు ఈ విధంగా వివరించడం జరిగింది. అయితే క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య వర్ణాలు అగ్రవర్ణాలుగా భావించేటువంటి వారు. సో ఈ మొదటి 3 వర్ణాలను మనము అగ్రవర్ణాలుగా పిలిచేటువంటి వారు. తర్వాత శూద్రులను నిమ్న వర్ణాలుగా పిలిచేటువంటి వారు. ఎందుకు ఈ యొక్క అంశాన్ని మనం ఇక్కడ కొంచెం స్ట్రెస్ చేసి చెప్పాల్సి వస్తుందంటే విద్యా అభ్యాసానికి సంబంధించినటువంటి అంశంలో మనకు అది కొంత ఉపయోగపడుతుంది. అనగా వేదకాలము నాటి విద్యలో ఏ వర్ణాల వారికి విద్య అభ్యసించే అవకాశం లభించింది అనే ప్రశ్న వచ్చినప్పుడు మనకి ఆనాటి కాలంలో బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు మాత్రమే విద్యను అభ్యసించేటువంటి అవకాశం వచ్చింది. నిమ్న వర్ణాలుగా పిలువబడినటువంటి వారికి మాత్రము విద్యా అవకాశము దొరకలేదు. అదేవిధంగా మనం రెండవ పాయింట్గా మనం ఇందులో చూసినట్లయితే వేదకాలము నాటి సమాజములో ఉన్నటువంటి ప్రజలు వారి జీవన విధానాన్ని 4 దశలలో ఉండేది. జీవన విధానం 4 దశలలో ఉండేది. ఈ 4 దశలలో
ఏమిటి అవి అని మనం చూసినట్లయితే, ఒకటి బ్రహ్మచర్యం, రెండు వచ్చేసి గృహస్థాశ్రమం, మూడు వానప్రస్థాశ్రమం, నాలుగు వచ్చేసి సన్యాసం. ఎందుకు మరి ఈ దశలు మనకేనంటే, ఈ దశల ద్వారా కూడా మనకి ఒక అంశం మనం ఇక్కడ గమనించవచ్చు. ఏమిటయా అది అని మనం చూసినట్లయితే, ఇక్కడ వేదకాలము నాటి విద్యా అభ్యాస కార్యక్రమం ఈ క్రింది ఏ దశలో ప్రారంభించబడేది అనే ప్రశ్న వచ్చినప్పుడు బ్రహ్మచర్యముగా మనం అక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం మనం ఈ 4 దశలను కూడా అధ్యయనం చేయవలసినటువంటి అవసరం మనకి ఇక్కడ వచ్చింది. ఈ 4 దశలలో మనకి బ్రహ్మచర్యం అనేటువంటి దానిని వాళ్ళు విద్యా అభ్యాసనానికి అనువైనటువంటి దశ, వేదకాలము నాటి విద్యా అభ్యాస దశ అంటే బ్రహ్మచర్యంగా మనము చెప్పవచ్చు. అయితే ఆనాటి సమాజంలో ఈ 4 దశలలో ఉన్నటువంటి మొదటి దశగా బ్రహ్మచర్యంలో విద్యాభ్యాస కార్యక్రమం ప్రారంభించబడుతుంది. మరి ఈ విద్యా అభ్యాస కార్యక్రమము ఏ క్రతువుతో ప్రారంభించబడుతుంది అంటే, వేదకాలము నాటి విద్యార్థి యొక్క విద్యా అభ్యాస కార్యక్రమము ఉపనయనం అనేటువంటి క్రతువు, ఉపనయనం అనే క్రతువు ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించబడుతుంది. లేదా ఉత్సవం అని కూడా అనవచ్చు, దీన్ని ఉత్సవం అని కూడా అనవచ్చు. మరి ఉపనయనములో ఏం చేస్తారంటే, విద్యార్థిని గురువుకి దగ్గరగా చేస్తారు. అంటే గురువుగారు ఏం చేస్తారు, విద్యార్థి యొక్క చెవిలో గాయత్రి మంత్రాన్ని వల్లింపజేస్తాడు. తద్వారా ఆ విద్యార్థి యొక్క విద్యా అభ్యాస కార్యక్రమం అనేది ప్రారంభించబడుతుంది. సో ఇక్కడ మనకి విద్యా అభ్యాస కార్యక్రమం ఏ క్రతువు ద్వారా ప్రారంభించబడుతుంది, ఉపనయనము. విద్యా అభ్యాస కార్యక్రమం ఏ దశలో, బ్రహ్మచర్యంలో. విద్యా అభ్యాస కార్యక్రమంలో విద్యార్థిని ఎవరికి దగ్గరగా చేస్తారు, గురువుకు దగ్గరగా చేస్తాడు. విద్యా అభ్యాస కార్యక్రమంలో గురువు గారు విద్యార్థికి ఏ మంత్రాన్ని వల్లింపచేస్తాడు, గాయత్రి మంత్రాన్ని వల్లింపచేస్తారు. సో ఈ విధంగా మనకి ఒకే అంశానికి సంబంధించి వివిధ రకాలుగా ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది. సో ఇంతకుముందు మనం నేర్చుకున్నటువంటి అంశంలో నుండి చూస్తే, ఇక్కడ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఈ 4 వర్ణాలలో ఈ మొదటి 3 వర్ణాల వారిని అగ్రవర్ణాలుగా పిలిచేవారు. ఈ అగ్రవర్ణాలుగా పిలిచేటువంటి వారిలో బ్రాహ్మణుల యొక్క విద్యాభ్యాస కార్యక్రమం, ఉపనయనం అనేటువంటి కార్యక్రమము 8 సంవత్సరాలలో ప్రారంభించబడేది. క్షత్రియులకు 10వ సంవత్సరంలో ప్రారంభించబడేది. వైశ్యులకు 12వ సంవత్సరంలో ప్రారంభించబడేది. ఇక్కడ ఈ విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. బ్రాహ్మణులు విద్యాభ్యాస కార్యక్రమం ఏ ఏట ప్రారంభించబడేది, 8వ ఏట. క్షత్రియుల్లో ఏ సంవత్సరంలో విద్యాభ్యాస కార్యక్రమం ప్రారంభించబడేది, 10వ ఏట. వైశ్యులలో విద్యాభ్యాస కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించబడేది, 12వ ఏట. అయితే విద్యా అభ్యాస కార్యక్రమం పూర్తయిన తర్వాత ఉపసదస్సు లేదా ఉపసంపద అని కూడా అంటారు. ఉపసంపద ఈ కార్యక్రమం ద్వారా వారి యొక్క విద్యా అభ్యాస కార్యక్రమం ముగించబడుతుంది. వేదకాలము నాటి విద్యార్థి యొక్క విద్యా అభ్యాస కార్యక్రమం ఏ ఉత్సవంతో ముగించబడుతుంది, దీన్నే మనము కాన్వకేషన్ అని కూడా అంటాం. కాన్వకేషన్ అని కూడా పిలుస్తారు.
సో ఈ ఉపసంపద కార్యక్రమం అనేటువంటిది మరలా మనకి బ్రాహ్మణులకు 8వ వాట విద్యాభ్యాస కార్యక్రమం ప్రారంభించబడితే వాళ్ళు గరిష్టంగా 12 సంవత్సరాల విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తారు. క్షత్రియులకు 10వ ఏట 10 సంవత్సరాల విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తారు. వైశ్యులు 12వ ఏట విద్యాభ్యాస కార్యక్రమం ప్రారంభించబడితే 8 ఏళ్ళు గరిష్టంగా అభ్యసనము సాగించేటువంటి అవకాశం వాళ్ళకి జరుగుతుంది. సో ఈ విధంగా కూడా మనం ఇక్కడ వారి యొక్క విద్యాభ్యాస కార్యక్రమం ప్రారంభం, ఉపనయనము, వారి యొక్క విద్యాభ్యాస కార్యక్రమం ముగింపు, ఉపసంపద ఎప్పుడు ముగిస్తుందంటే బ్రాహ్మణులకి 12 సంవత్సరాలంటే 20వ ఏట, అందరికీ 20వ ఏట. కానీ వాళ్ళు అభ్యసించేటువంటి సంవత్సరాలలో కొంత వ్యత్యాసాన్ని మనము గమనించవచ్చు. సో ఇక్కడ విద్యకు సంబంధించిన ప్రత్యేక అంశాన్ని మనం గమనించినట్లయితే వేదకాలము నాటి విద్యా విధానములో విద్యకు అనర్హులుగా గుర్తించబడిన వారు ఎవరంటే శూద్రులు. ఈ యొక్క శూద్రులకి ఏ విధమైనటువంటి విద్యా అవకాశాలు ఆ రోజు ఉండేవి కావు. మనము ఈ యొక్క వేదకాలము నాటి విద్యకు సంబంధించినటువంటి లక్ష్యాలను మనం చూద్దాం. వేదకాలము నాటి విద్యా లక్ష్యాలు, వేదకాలము నాటి విద్యా లక్ష్యాలు, విద్యా లక్ష్యాలు, వేదకాలం నాటి విద్యా లక్ష్యాలు చూస్తే మనం ఒకటి మోక్ష సాధన, మోక్ష సాధన. 2 శీల నిర్మాణం, శీల నిర్మాణం. 3వ అంశంగా మనం చూస్తే సంస్కృతి నాగరికతలను తెలియచెప్పటం, సంస్కృతి నాగరికతలను తెలియజేయడం. 4వదిగా మనం చూసినట్లయితే నైతిక సాంఘిక విలువలను పెంపొందించటం, నైతిక సాంఘిక విలువలను పెంపొందించటం. సో ఆనాటి విద్య యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము మోక్ష సాధనగా మనము చూస్తాం. విద్య యొక్క పరమార్థము మోక్ష సాధన, శీల నిర్మాణము, సాంఘిక సాంస్కృతిక నాగరికతలను తెలియజేయడం, నైతిక సాంఘిక విలువలను పెంపొందించటం. ఆనాటి వేదకాలము నాటి బోధనా పద్ధతి, బోధనా పద్ధతి, ఏ బోధనా పద్ధతిని వారు అమలుపరిచారు అంటే వేదకాలము నాటి విద్యా విధానములో బోధనా పద్ధతిగా వాచక పద్ధతి, వాచక పద్ధతి అమలులో ఉండేది, వాచక పద్ధతి అమలులో ఉండేది. ఈ వాచక పద్ధతిలో విద్యార్థి విద్యా అభ్యసనాన్ని ఎలా కొనసాగించేటువంటి వాడు, ఎలా కొనసాగిస్తాడు? శ్రవణము, మననము, నిధిధ్యాసం. వాచక పద్ధతిలో ఉపాధ్యాయుడు బోధిస్తుంటే విద్యార్థి శ్రద్ధగా వినడం, దానిని స్మరించుకోవడం, మననం చేసుకోవడము, నిధిధ్యాసము, తను అవగాహన చేసుకొని ఆకళింపు చేసుకొని తను అభ్యసనాన్ని కొనసాగించేటువంటి వాడు. సో ఇక్కడ మనకి విద్యా లక్ష్యాల తర్వాత బోధనా పద్ధతిలో వేదకాలం నాటి విద్యలో ఏ పద్ధతిలో బోధించేవారు? వాచక పద్ధతిలో బోధించేటువంటి వారు. ఈ వాచక పద్ధతిలో విద్యార్థి అభ్యసనాన్ని ఎలా కొనసాగించేటువంటి వాడు? శ్రవణము, మననము, నిధిధ్యాసము ద్వారా విద్యార్థి అభ్యసనాన్ని కొనసాగించేటువంటి వాడు. మరి వేదకాలము నాటి విద్యలో ఉపాధ్యాయుడు ఏ ఏ అంశాలని విద్యార్థులకి బోధించేటువంటి వారు? ఏ ఏ అంశాలని విద్యార్థులకి బోధించేటువంటి వాడు అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ఇక్కడ దాన్ని మనము బోధన అంశాలుగా మనం చెప్పవచ్చు. బోధన అంశాలు, లేదా మనం ఇంకేమనొచ్చు? పాఠ్య ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక అని కూడా అనవచ్చు. సో ఆనాటి విద్యా విధానంలో ఏమి పాఠ్య ప్రణాళిక ఉండేది?
మనం ఆనాటి సమాజము 4 వర్ణాలుగా విభజించబడింది. అందులో 3 వర్ణాల వారికి మాత్రమే విద్యా అవకాశం ఉంది కాబట్టి సో బ్రాహ్మణుల దృష్ట్యా ఎటువంటి పాఠ్య ప్రణాళిక అమలుపరిచారు? బ్రాహ్మణుల దృష్ట్యా వాళ్ళు ఎటువంటి పాఠ్య ప్రణాళికను అమలుపరచాలంటే బ్రాహ్మణుల కొరకు వేదాలు, ఉపనిషత్తులు, జ్యోతిష్యం, ఛందస్సు, వ్యాకరణం. ఇక్కడ ప్రత్యేకంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రత్యేకంగా 3 వర్ణాల వారికే విద్యాభ్యాసాన్ని అందించడం జరిగింది. అది కూడా పర్పస్ఫుల్గా బ్రాహ్మణులకు ఎటువంటి విద్యని, వేదాలు నేర్పించడం, ఉపనిషత్తులు నేర్పించడం, జ్యోతిష్యము, ఛందస్సు, వ్యాకరణం అనే అంశాల మీద వారికి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది. రెండవ వర్ణంగా మనం చూస్తే క్షత్రియులు. క్షత్రియులకు వచ్చేసి రాజనీతి, యుద్ధ అంశాలు, గుర్రపు స్వారీ, మల్లయోధం, ఇవి వారికి విద్యా అభ్యాస పాఠ్యాంశాలుగా అందించబడేది. మూడవ వర్ణంగా మనం చూస్తే వైశ్యులు. వైశ్యులకి ఏ విధమైన అంశాలు బోధనా అంశాలుగా బోధించారంటే వాణిజ్యం, వ్యాపారం, తదితర అంశాలు, ఇతర అంశాలను వారికి బోధనా అంశాలు పాఠ్య ప్రణాళికగా వారికి బోధించేటువంటి వారు. మరి ఈ విధంగా విద్యార్థులు వారి యొక్క అభ్యసనాన్ని ఆనాటి కాలంలో అవగాహన చేసుకునేటువంటి వారు. ఇంకొక అంశం ఇక్కడ ప్రత్యేకంగా మనం చూసినట్లయితే వేద కాలంలో మానిటోరియల్ పద్ధతి అమలులో ఉండేది. మానిటోరియల్ పద్ధతి అంటే ఏమిటి అనేది ఇక్కడ మనము అవగాహన చేసుకోవాలి. మానిటోరియల్ పద్ధతి అంటే ఏమిటి అనే విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలి. తరగతి గదిలో తెలివైన విద్యార్థిచే ఇతర విద్యార్థికి గురువుగారు లేని సమయంలో చెప్పించే విధానాన్ని మానిటోరియల్ విధానం అంటారు. ఎవరు ఇక్కడ మానిటోరియల్ విధానంలో బోధించే వ్యక్తి? విద్యార్థి. ఎవరికి? ఇతర విద్యార్థులకు. ఈ అంశాన్ని చెప్పినటువంటి వ్యక్తి మనకి బెల్ అనే వ్యక్తిగా మనకి చెప్తారు. సో దీన్ని బెల్ సిస్టమ్ అని కూడా అంటారు. బెల్ సిస్టమ్. బోధనా భాషగా మనం చూస్తే సంస్కృతం బోధనా భాషగా చలామణైంది. వేదకాలము నాటి స్త్రీ విద్యకు సంబంధించిన అంశాన్ని మనం అవగాహన చేస్తే వేదకాలంలో స్త్రీ విద్యకు ప్రాముఖ్యత ఇవ్వబడలేదు. కానీ వేదకాలంలో స్త్రీ విద్య క్రమంగా తగ్గటానికి కారణము అనే అంశం మనం చూసినట్లయితే మనుస్మృతి అని మనం చెప్పొచ్చు. స్త్రీ విద్యకు ప్రాధాన్యత లేదు, కానీ క్రమంగా తగ్గటానికి గల కారణం మనుస్మృతిలో సూచించబడినటువంటి కొన్ని అంశాల ఆధారంగా స్త్రీని ప్రత్యేకంగా విద్యకి దూరంగా ఉంచడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యాయుడికి విద్యార్థికి మధ్య ఉన్నటువంటి సంబంధం. ఎటువంటి సంబంధం ఉండేది ఉపాధ్యాయుడికి విద్యార్థికి మధ్య అంటే ఉపాధ్యాయుడు విద్యార్థికి క్రమశిక్షణ నేర్పిస్తూ వేదాలు, ఉపనిషత్తులు వల్లవేయించడం, అవగాహన చేసుకునేటట్లు బోధన చేయడంలో సహాయపడేటువంటి వాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే వేద కాలంలో 2 అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఒకటి ఐహికం అంటారు. ఐహికం అంటే ఉత్తమ పౌరునిగా పేరు పొందడం, సుఖ జీవనాన్ని గడపడం. ఐహికం అంటే ఉత్తమ పౌరునిగా సుఖ జీవనాన్ని పొందడం, శాంతికరమైనటువంటి జీవనాన్ని పొందడం. రెండవది ఆయుష్మికం అంటాం మనం. ఆయుష్మికం అంటే మోక్షాన్ని
సాధించడం. మనం విద్యా లక్ష్యాల్లో మొదటగా చూసాము మోక్ష సాధన అన్నాం. సో ఇక్కడ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. విద్యా లక్ష్యాల్లో మొట్టమొదటిది ఏంటిది? మోక్ష సాధన. సో ఈ ఉపాధ్యాయుడికి విద్యార్థికి మధ్య ఉన్నటువంటి సంబంధంలో మనం ఉపాధ్యాయుడు విద్యార్థి అభ్యసనలో సహాయాలు చేస్తూ ఉంటాడు, వారి యొక్క అభివృద్ధికి కృషి చేస్తూనే ఈ 2 అంశాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టేవారు. సాధారణంగా మనం వింటూ ఉంటాం ఉపాధ్యాయునికి గురువుకి మధ్య సంబంధము తండ్రి కొడుకుల మధ్య సంబంధం, తండ్రి కొడుకుల మధ్య సంబంధంగా మనం కూడా చూస్తాం. సో ఈ విధంగా మనకి వేదకాలము నాటి విద్యా విధానంలో ఉపాధ్యాయుడు విద్యార్థి తండ్రి కొడుకుల సంబంధం అవినాభావ సంబంధంతో ఒకే ప్లేస్లో నివసిస్తూ ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకుంటూ ఉపాధ్యాయుడికి ఉపాధ్యాయుడు విద్యార్థికి బోధన చేస్తూ ఉండేవాడు. విద్యార్థి ఉపాధ్యాయుడికి అనేకమైనటువంటి పరిచర్యలు చేస్తూనే శ్రవణము, మననము, నిధిధ్యాసము ద్వారా విద్యాభ్యాసాన్ని కొనసాగించేవాడు. థ్యాంక్ యూ.